హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మన బిగ్ బాస్ సీజన్ 9 ఫ్యామిలీ ఎపిసోడ్ మన కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చారు కదా, ఆ ఫ్యామిలీ ఎపిసోడ్ అయితే రీవాచ్ చేశానమాట. అంటే మళ్ళీ చూశానమాట హాస్టల్లో. ఇప్పుడే అలా చూశాను, ఇలా వీడియో అయితే స్టార్ట్ చేశానమాట. ఎందుకు చూడాలనిపించిందంటే నాకు ఏదో ఒక రీల్ వచ్చిందనమాట. యూట్యూబ్లో రీల్స్ చూస్తాను కదా, షార్ట్స్ ఉంటాయి కదా, ఆ షార్ట్స్లో ఏదో ఒకటి చూసి ఆ ఎపిసోడ్ మళ్ళీ నాకు ఒకసారి రీవాచ్ చేయాలనిపించింది. లిటరల్గా అప్పుడు ఆ సీజన్ నడిచేటప్పుడు ఆ ఎపిసోడ్ చూసినప్పుడు ఎలాగైతే నాకు కన్నీళ్ళు వచ్చినాయో, ఈరోజు ఇందాక చూసినప్పుడు నాకు అదే కన్నీళ్ళు వచ్చినాయి. నిజంగా మాస్టరు, ఆ ఎపిసోడ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఏదో కళ్యాణ్ తనూజ గురించి నేను ఏదైనా ఎక్కువగా మాట్లాడితే మళ్ళీ వచ్చి మీదడిపోతారు కుక్కల్లాగా అని చెప్పేసి నేను సైలెంట్గా ఉంటాను. కానీ అప్పుడప్పుడు వాళ్ళిద్దరిని చూస్తే వాళ్ళ ఫ్రెండ్స్ లాగా అనిపించట్లేదు నాకైతే. ఇందాక ఎపిసోడ్ చూశాను, నాకు ఎక్కడ ఏ కోసానో ఫ్రెండ్స్లా లేరు. అది నా ఎమోషన్ ఏంటో మీరు అర్థం చేసుకొని నాకు కన్నీళ్ళు వచ్చినాయి అన్నమాట. సరే, దాని సంగతి పక్కన పెడితే ఈ తమిళ చూశారు కదా, మన కళ్యాణ్ తనూజ మూవీ రాబోతుందా, మన కళ్యాణ్ తనూజ కలిసి మూవీ చేస్తున్నారా అని తమిళ ఎందుకు పెట్టానంటే, ఆ డౌట్ ఎందుకు రేజ్ చేస్తున్నానంటే, ఎవరో తమిళ్లో అంట, తమిళ్ బిగ్ బాస్లో మన కళ్యాణ్ తనుజలాగి ఒక మంచి బాండ్ అయితే ఒక ఇద్దరి మధ్యలో వచ్చిందంట. జీకే అంట వాళ్ళిద్దరి పేర్లు, ఫుల్ నేమ్స్ తెలీదు. మన కేటీ లాగా అక్కడ జీకే అంట. వాళ్ళిద్దరు కలిసి ఒక మూవీ చేస్తున్నారని ఇక్కడ మరి మన వాళ్ళు కూడా ఇద్దరు కలిసి ఒక మూవీ చేస్తున్నారని చెప్పేసి ప్రచారం మొదలుపెట్టారు. నేను అది నిజమా కాదా అని చెప్పేసి కొంతమంది నన్ను అడగడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో. నేను ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పటికిప్పుడు వాళ్ళిద్దరిని పెట్టి మూవీ తీయాలి అనే ఆలోచన అయితే ఎవరికి లేదు. ఇప్పటికిప్పుడు వాళ్ళకున్న సిచ్యువేషన్స్కి, వాళ్ళకున్నటువంటి బిజీ షెడ్యూల్కి, వాళ్ళకున్న నెగిటివిటీకి ఇప్పటికిప్పుడు అయితే వాళ్ళిద్దరిని పెట్టి సినిమా తీయాలనే ఆలోచన ఎవరికి లేదు. కానీ సినిమా వచ్చే అవకాశం 100కు 100% ఉంది. అది సినిమా కావచ్చు, అదొక వెబ్ సిరీస్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక ఏదైనా ఒకటి వాళ్ళిద్దరిని పెట్టి ఖచ్చితంగా ఏదైనా ఒకటి వచ్చే అవకాశం 100% ఉంది. కానీ అది ఇప్పుడే కాదు. దయచేసి ఫ్యాన్స్ ఇలాంటి పుకార్లు నమ్మకండి దయచేసి. ఎందుకంటే ఇలాంటివి నమ్మామనుకోండి, నమ్మిన తర్వాత జరగకపోతే మళ్ళీ డిసప్పాయింట్ అవుతాం, మనమే డిసప్పాయింట్ అవుతాం. సో కాబట్టి ఇలాంటి ఫేక్ ప్రచారాలను అయితే నమ్మద్దు. ఇప్పటికిప్పుడు అయితే వీళ్ళిద్దరిని పెట్టి సినిమా అయితే ఎవరు తీరు, వాళ్ళు కూడా చెయ్యరు. ఎందుకంటే వాళ్ళకున్న సిచ్యువేషన్స్ అలాంటివి, వాళ్ళకు ఉన్నటువంటి ఆ బిజీ షెడ్యూల్ అలాంటిది, నెగిటివిటీ అలాంటిది, ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి. సో నెక్స్ట్ ఇయర్ అంటే 2027 మిడిల్లో కానీ ఆ తర్వాత కానీ అలా ఏమైనా అంటే అప్పటికి ఇంక ఈ కొత్త సీజన్ వచ్చేసి కూడా అప్పటికి ఇంకా 6 నెలలు 7 నెలలు అయిపోయి ఉంటుంది కాబట్టి అప్పటికి ఏమైనా ఉండొచ్చేమో. కానీ ఆ సందర్భంలో ఇప్పటికిప్పుడైతే ఖచ్చితంగా ఏమీ లేదు. దయచేసి ఈ ప్రచారాలను నమ్మకండి. దయచేసి నన్ను పదే డౌట్లు అడగండి ఎందుకంటే దీని గురించి. ఎందుకంటే ఇప్పటికీ చాలాసార్లు అడిగారు అనమాట. చాలాసార్లు చేద్దాం అనుకున్నాను, కుదరలా. చాలాసార్లు చేద్దాం అనుకున్నాను. సో కాబట్టి ఒక క్లారిటీ అయితే ఇస్తున్నాను. సినిమానో లేకపోతే వెబ్ సిరీసో లేకపోతే ఏదో ఒకటి రావడం అయితే ఖచ్చితం. కానీ ఇప్పుడే కాదు, టైం పడుతుంది, టైం ఖచ్చితంగా పడుతుంది. సో మీరు దయచేసి డిసప్పాయింట్ అవ్వకుండా, నా ఫేక్ న్యూస్ నమ్మకుండా డిసప్పాయింట్ అవ్వకుండా, ఇప్పుడు కళ్యాణ్ ఇండివిజువల్ ప్రాజెక్ట్ వస్తుంది, తనూజ ఇండివిజువల్ ప్రాజెక్ట్ వస్తుంది. ఆ రెండు సక్సెస్ చేసి ఆ తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేయడం బెటర్. ఎందుకంటే ఆ ఇద్దరిని విడివిడిగానే ఇంత సక్సెస్ చేశారు కాబట్టి కలిపి చేస్తే ఇంకెంత పెద్ద సక్సెస్ అవుతుందో అనేది వాళ్ళు అనుకోవాలి. ఓకేనా? సో కాబట్టి నా స్మాల్ రిక్వెస్ట్, ఇండివిజువల్ ప్రాజెక్ట్ని సక్సెస్ చేయండి ఫస్ట్, ఆ తర్వాత మాట్లాడుకుందాం మిగతావి, సరేనా? ఇప్పటికైతే ఏ సినిమా లేదు వీళ్ళ కాంబినేషన్లో. ఫ్యూచర్లో రావచ్చు, వస్తుంది ఖచ్చితంగా. ఇదైతే నాకు నమ్మకం ఉంది. నాకున్న చిన్న లీక్స్ కూడా ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. బట్ అది 100% నేను చెప్పాలి అంటే అది వాళ్ళ అఫీషియల్గా చెప్పాలి. సో ఇప్పట్లో అఫీషియల్గా వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ప్రస్తుతానికి అయితే ఏమీ లేదు. మీరైతే అపోహలు నమ్మద్దు, ఓకేనా?